కొంచెం పక్క జరగండి. హరోహర అదే హరోహర मन्वन्तरे कलुरावेरी मध्यप्रदेशे चान्द्रमानेन शोभकृतो नाना संवत्सरे दक्षिणायने शुभनक्षत्र शुभयोग कृत्वास्य रण्योद्धरेड्डीनामयस्य चन्द्रकेशवरेड्डीनामयस्य चन्द्रश्रोत्रस्य स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभि उद्यर्थ धर्मार्थ काम्यमोक्ष चतुर्विध महोत्सवांगा रुद्र सूक्त पुरुष सूक्त स्त्री सूक्त भू सूक्त गणपति तालनम गणपति तालनौ गणपति तालनौ श्रीमते पथीनां पदये नमः स्वाहा भक्तसाय व्याधिनां पदये नमः स्वाहा नमसा विधेमते स्वाहा आरते त्रस्तमाना अन्यन्ते अस्मिन् निदकं तुस्थिरामगमध्यस्तुमुष्मेभस्तोकाय अनयाय मुनय स्वाहा यमस्मिन् निरमं सुधा स्वाहा కొంచెం దండం పెట్టుకున్నట్టున్నది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో వేయించేసి ఉన్న బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానమునందు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా 2 రోజుల నుంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, దేవతాహ్వానము, నిన్న హోమములు, సాయంత్రం
వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వైభవంగా కళ్యాణము ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఉదయాన్నే సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కావిడి మహోత్సవము, తర్వాత స్వామివారికి అనేకమైన ద్రవ్యాలతోటి ఈ యొక్క స్వామివారికి అభిషేకం జరిగింది. దాంట్లో స్వామివారికి ఇష్టమైన 6 పదార్థాలంటే ఇష్టం. దాంట్లో గంధము, ఆవు పాలు, విభూది, మరువము, గంధము, దవనము, తేనె, వీటితోటి ఈ కార్యక్రమాలన్నీ అభిషేకాలన్నీ జరిగినాయి. ఇప్పుడు స్వామివారికి సర్పసూక్తంతో హోమంతో పాటు గణపతి హోమము, రుద్రహోమము, పురుష సూక్త హోమము, స్త్రీ సూక్త హోమము, భూసూక్త హోమము, సర్పసూక్తములతోటి హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తర్వాత స్వామివారికి యొక్క కుంభాభిషేకం కూడా జరుగుతుంది. తర్వాత స్వామివారికి అనేక చుట్టుపక్కల 10 గ్రామాల వాళ్ళ ప్రజలందరికీ కూడా విశేషమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆ విధంగా స్వామివారికి అనుగ్రహించడం కోసంగా స్వామివారికి అనేకమైన ఈ గుళ్ళో ప్రాశస్త్యం ఏంటి అంటే, స్వామివారికి ఆడమనిషి గర్భంలో నుంచి పుట్టాడు. అనేక చోట్ల చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీని గురించి వైభవం గురించి చెప్పారు. ఈ యొక్క ఆ పుట్టిన తర్వాత ఆ పుట్టిన వాళ్ళకి ఆ దోషం ఏర్పడిందని చెప్పి వాళ్ళు ఈ గ్రామంలోకి వచ్చి అనేకమైన పూజలు చేసినా కూడా వాళ్ళకి ఆ శాంతి కలగకపోతే చంద్రశేఖర భారతి స్వామి వారు ఈ యొక్క ఏ ఊళ్ళో అయితే ఆ విధంగా గర్భంలోంచి పాముగా ఒక మనిషి పుట్టాడో ఆ తర్వాత అక్కడికే వెళ్ళి గుడి కట్టండి అని చెప్తే, లింగంకొండ గ్రామంలో వీళ్ళు ఈ గ్రామం గడ్డ ఎత్తిన వాళ్ళైతే వాళ్ళు వచ్చి ఈ గ్రామంలో మొదటిగా శివాలయం, మొదటిగా చెన్నకేశ్వర స్వామి గుడి, రెండోదిగా శివాలయము, మూడోదిగా సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు. అందువల్ల ఈ యొక్క ఆ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఈరోజు కూడా ట్రస్టీగా ఉంటూ ఈ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గుళ్ళో విశేషము ప్రాశస్త్యం ఏంది అని అంటే, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింది. 100 మందికి, 1000 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. 1000 మందికి అనేక వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మా గుళ్ళో విశేషం ఏంది అని అంటే, మేము డబ్బులు ఆశించము. మీరు ఏ రుసుము కట్టకుండా ప్రతిరోజు ప్రతి మంగళవారం ఉదయాన్నే 6 గంటల నుంచి 10 గంటల వరకు మీరందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటే చాలు. మేమే మీకు తీర్థప్రసాదాల వినియోగం అంతా చేస్తూ ఏ రూపాయి ఆశించకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందువల్ల చుట్టుపక్కల 10 గ్రామాలలో కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చి మా యొక్క గ్రామంలో ఇచ్చేసి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద తీర్థప్రసాద కార్యక్రమం స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ, ఈ సంవత్సరం విశేషం ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి సంవత్సరం పాటు స్వామివారికి గుడి స్థాపన చేసి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం, తిరణాలు కూడా చేయదలుచుకున్నాం. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా అభిషేకాలు, అన్నప్రసాదాలు జరుగుతున్నవి. లింగంగుంట చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఈ అన్నప్రసాదాలను స్వీకరించి శ్రీ స్వామి వారి అమ్మవారి కృపా కటాక్షలు పొందగలరని మరీ లింగంగుంట ప్రజల తరపున కోరుతున్నాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇలా అత్యంత వైభవంగా రోజుకి జరిగే విధంగా మా కుటుంబ సభ్యులు, మా ప్రసన్న పంతులు గారు అందరూ దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలకు అందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. లింగంగుంట గ్రామ ప్రజల తరఫున లింగంగుంట గ్రామ పెద్దగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలని తెలియజేస్తున్నాం. లింగంగుంట గ్రామంలో ఏం చేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా మా గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇదే విధముగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. ప్రతి మంగళవారము అభిషేకాలు 10 గ్రామాల నుంచి వచ్చి అభిషేకాలు జరుపుతూ ఉంటారు. ఇదే విధంగా ఎల్లకాలం మా స్వామివారికి ఎట్నే జరగాల్సిందిగా మనస్ఫూర్తిగా మా గ్రామం తరపున ప్రజలు కోరుకుంటున్నాము, సర్పంచ్గా కోరుకుంటున్నాము.